భారత రాజ్యాంగం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఓ పెద్ద చట్టాల పుస్తకం కదా. కాని అది అంతకు మించి చాలా ఎక్కువ. చెప్పాలంటే అది మన దేశం యొక్క అసలైన బ్లూప్రింట్. మన ప్రభుత్వం ఎలా నడవాలి, మన హక్కులేంటి, మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే విషయాలన్నింటికీ ఒక పక్కా ప్రణాళిక. ఈ విశ్లేషణలో మనం ఆ బ్లూప్రింట్ను విడమర్చి చూద్దాం. మన జెండాలో చూసే ఈ అశోక చక్రం కేవలం ఒక చిహ్నం కాదు, అది మన రాజ్యాంగం యొక్క అధికారానికి ప్రతీక. ఎందుకంటే ఈ రాజ్యాంగమే మన దేశం నడవడానికి మార్గనిర్దేశం చేసే అత్యున్నత నియమ పుస్తకం. ఏ చట్టమైనా సరే, ఏ ప్రభుత్వమైనా సరే దీనికి లోబడే పనిచేయాలి. సరే, మన ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా రాజ్యాంగం పునాదుల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రభుత్వం యొక్క 3 మూలస్తంభాలు ఏంటో చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకుందాం. మన దేశంలోని వివిధత్వాన్ని ఇది ఎలా గౌరవిస్తుందో చూసి, చివరిగా ఇది కాలంతో పాటు ఎలా మారుతుందో చర్చిద్దాం. మొదటి భాగం రాజ్యాంగ పునాది. చూడండి, ఏ పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ముందు బ్లూప్రింట్లో పునాది చాలా ముఖ్యం గదా. మన రాజ్యాంగం కూడా అంతే. ఒక బలమైన పునాది, ఒక స్పష్టమైన విజన్తో మొదలవుతుంది. ఇలా ఆలోచించండి, రాజ్యాంగం అనేది ఒక భవనానికి పునాది రాయిలాంటిది. మిగతా చట్టాలన్నీ దానిమీద కట్టిన గోడలు. ఒకవేళ పునాదే లేకపోతే మొత్తం కుప్పకూలిపోతుంది. అందుకే మన దేశంలో ఏ చట్టానికైనా ఆధారం మన రాజ్యాంగమే. దీనిని దేశ అత్యున్నత చట్టమని పిలవడానికి కారణం అదే. ప్రతి మంచి పుస్తకానికి ఒక ముందు మాట ఉంటుంది కదా, అలాగే మన రాజ్యాంగానికి పీఠిక ఉంది. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కాదు, ఇది మన రాజ్యాంగం యొక్క ఆత్మ. భారత ప్రజలమైన మేము అని మొదలయ్యే ఆ వాక్యాలు మనం ఎలాంటి దేశాన్ని కోరుకుంటున్నామో స్పష్టంగా చెప్తాయి. అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఉండేలా చూస్తామని చెబుతోంది. సరే, పునాది గురించి చూశాం. ఇప్పుడు ఆ పునాది మీద నిలబడే స్తంభాల గురించి చూద్దాం. మన రాజ్యాంగం ప్రభుత్వాన్ని 3 బలమైన మూలస్తంభాల మీద నిలబెట్టింది. అధికారమంతా ఒకే చోట ఉండకుండా వాటి మధ్య ఎలా పంచిందో ఇప్పుడు చూద్దాం. మొదటి స్తంభం శాసనసభ. సింపుల్గా చెప్పాలంటే మన పార్లమెంట్. వీళ్ల పనేంటి? దేశానికి అవసరమైన చట్టాలు చేయడం. మనమెన్నుకున్న ప్రతినిధులు ఇక్కడే మన తరపున మాట్లాడతారు. అందుకే దీన్ని ప్రజల గొంతుక అంటారు. చూడండి, పార్లమెంటంటే కేవలం చట్టాలు చేయడమే కాదు, దాని పవర్ ఇంకా చాలా ఉంది. సభ్యులని అనర్హులుగా ప్రకటించడం దగ్గరనుంచి అనుకోని ఖర్చుల కోసం దేశ ఖజానా నుండి డబ్బు ఇవ్వడం వరకు, అంటే చట్టపరంగా, ఆర్థికంగా కూడా పూర్తి కంట్రోల్ పార్లమెంట్ చేతిలో ఉంటుంది. సరే, చట్టాలు తయారుచేసేది శాసనసభ అనుకుంటే మరి వాటిని అమలు చేసేదెవరు? అదే ఈ రెండో స్తంభం, కార్యనిర్వాహక వర్గం. రాష్ట్రపతి దగ్గరనుంచి కింది స్థాయి ప్రభుత్వ అధికారి వరకు అందరూ ఇందులో భాగమే. శాసనసభ ప్లాన్ గీస్తే దాని ఆచరణలో పెట్టేది కార్యనిర్వాహక వర్గం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు. వీళ్ల పాత్ర చాలా కీలకం. వాళ్ళ అధికారాలేంటి, ఇతర విభాగాలతో వాళ్ల సంబంధం ఎలా ఉండాలి అనేవన్నీ రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్పింది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, న్యాయ వ్యవస్థ. దీని పని కేవలం తప్పు ఒప్పులు తేల్చడమే కాదు, అంతకు మించి మన రాజ్యాంగాన్ని కాపాడటం దీని ముఖ్య బాధ్యత. శాసనసభ గాని, కార్యనిర్వాహక వర్గం గాని రాజ్యాంగ పరిధి దాటితే వాళ్ళని అడ్డుకునే అధికారం దీనికుంది. అందుకే దీన్ని రాజ్యాంగ సంరక్షకుడు అని పిలుస్తారు. ఒకవేళ చట్టం గురించి ఏదైనా కన్ఫ్యూషన్ వస్తే ఫైనల్ వర్డ్ చెప్పేది న్యాయ వ్యవస్థే. ఇది చట్టాలను వివరిస్తుంది, అంతేకాదు అవసరమైతే రాష్ట్రపతికి కూడా సలహా ఇస్తుంది. అంటే న్యాయ వ్యవస్థ ఎంత పవర్ఫుల్ అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఓకే, ప్రభుత్వం, దాని స్తంభాల గురించి చూశాం. మరి ఇదంతా నడవాలంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బు సంగతేంటి? దాని లెక్కలెవరు చూస్తారు? మన రాజ్యాంగం దీనిక్కూడా ఒక పక్కా ప్లాన్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ వచ్చే డౌటేది, అసలు దేశం తన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తుంది? దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా ఉంది. చూశారా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత సిస్టమాటిక్గా ఉందో. స్టెప్ 1, చట్టం ప్రకారం మాత్రమే పన్నులు వసూలు చేయాలి. స్టెప్ 2, ఆ వచ్చిన డబ్బంతా కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తుంది. స్టెప్ 3, అనుకోని ఖర్చుల కోసం కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ వల్ల ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది, అంతా పారదర్శకంగా జరుగుతుంది.
సరే, ఇప్పుడు మన దేశం యొక్క అసలైన బలం గురించి మాట్లాడుకుందాం. అదే మన విభిన్నత్వం. ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు ఉన్న ఈ దేశాన్ని మన రాజ్యాంగమనే బ్లూప్రింట్ ఎలా ఒక్కటిగా కలుపుతుందో చూద్దాం. భారతదేశం ఒక పెద్ద పజిల్ లాంటిది. ప్రతి రాష్ట్రం, ప్రతి సంస్కృతి ఆ పజిల్లో ఒక ముక్క. మన రాజ్యాంగం ఏం చేస్తుందంటే, ఆ ముక్కలన్నింటినీ వాటి ప్రత్యేకతను కోల్పోకుండా జాగ్రత్తగా కలిపి ఒక అందమైన చిత్రాన్ని, అంటే మన భారతదేశాన్ని తయారుచేస్తుంది. ఉదాహరణకి ఈ టేబుల్ చూడండి. గోవా, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వాళ్ల అవసరాలను బట్టి రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని బట్టి మన రాజ్యాంగం అందరినీ ఎంతలా కలుపుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే మన రాజ్యాంగం 70 ఏళ్ల కిందట రాసిపెట్టిన ఒక రాయి కాదు. అదొక జీవం ఉన్న పత్రం. అంటే కాలంతో పాటు మారే శక్తి దానికుంది. అదే దాని గ్రేట్నెస్. ఒకప్పుడు తాళపత్రాల మీద రాశారు, ఇప్పుడు టాబ్లెట్స్లో చదువుతున్నాం. టెక్నాలజీ ఎలా మారిందో మన సమాజం కూడా మారుతుంది. ఆ మార్పులకు అనుగుణంగా రాజ్యాంగం కూడా అప్డేట్ అవ్వగలదు. అందుకే అది ఎప్పటికీ పాతబడకుండా నిలబడుంటుంది. అసలు ఈ మార్పు ఎలా సాధ్యం? దానికి కారణం ఆర్టికల్ 368. రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చే ఇంజిన్ ఇదే. ఈ ఒక్క ఆర్టికల్ వల్లే మన రాజ్యాంగం కొత్త సవాళ్లకు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిందిదే, నిరంతరం మారుతున్న మన దేశానికి, మన ప్రజల ఆకాంక్షలకు ఈ రాజ్యాంగమనే బ్లూప్రింట్ ఎలా నిలబడుతోంది? దీనికి కాలంతోపాటు మారే శక్తి ఉండటమే దీని గొప్పతనానికి, దీని శాశ్వతత్వానికి అసలైన కారణం.